అంశాలు ప్రస్తావిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక్క దానికి సమాధానం చెప్పలేకపోయారు, క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు. సత్యదూరమైనటువంటి అనేక అంశాలు వారు మాట్లాడారు. ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసి ఏదో ఒక రకంగా నెపం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తప్ప నేను అడిగినటువంటి ఏ ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు చివరకు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ బడ్జెట్ తగ్గించలేదు అంటున్నారు కదా అధ్యక్ష. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ కి గత ఏడాది 16,446 కోట్లుంటే ఈసారి 11,784 కోట్లకు తగ్గించి 28% తగ్గించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీ వెల్ఫేర్ కి 9,510 కోట్లుంటే 7,937 కోట్లకు తగ్గించిన మాట 16% తగ్గిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీసీ సంక్షేమానికి 202 కోట్లు తగ్గించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష. ఇతర అంశాలకి పెంచారు, నేను దాని గురించి మాట్లాడతలేను, ఏది పెంచారు దాని గురించి మాట్లాడతలేను. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలో మీరు బడ్జెట్ లో అలొకేషన్స్ తగ్గించిన మాట వాస్తవం కాదా, మరి ఎందుకోసం మిస్లీడ్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్ మీద, అనేకమైనటువంటి మిస్ మ్యాచెస్ మీద, అనేకమైనటువంటి ఎర్రర్స్ మీద అనేకంగా మీరు ప్రొవైడ్ చేసినటువంటి రికార్డ్స్ అధ్యక్ష, ఏది కూడా నేను తీసుకొచ్చిన రికార్డు కాదు, మరి కేంద్ర ప్రభుత్వ రికార్డ్స్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి రికార్డ్స్ ప్రకారమే నేను ఫాలో చేసి అడిగినటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశానికి కూడా అధ్యక్ష నేను డిమాండ్ ఫర్ గ్రాంట్స్ నుంచి, అవుట్కమ్ బడ్జెట్ నుంచి, ప్రగతి పద్దు నుంచి నేను తీసుకున్నటువంటి లెక్కల్లో ఎందుకు మిస్ మ్యాచ్ అయినాయని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఈ రోజు దాన్ని తయారు చేసినటువంటి అధికారులు, ఈ సభను మిస్లీడ్ చేసినటువంటి అధికారులు ఎవరు, ఏ రకంగా ఈ సభను మిస్లీడ్ చేశారు, దేనికోసమని మిస్లీడ్ చేశారు, మరి ఎందుకోసం అని చెప్పి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష.